ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పానండి. మన బ్రెయిన్కి మన ఒక గట్కి స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుందండి. ఒకవేళ మనం కానీ స్ట్రెస్గా ఉన్నామంటే ఆటోమేటిక్గా స్ట్రైట్ ఇంపాక్ట్ మన గట్ పైన పడుతుంది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రూట్ కాజ్ ఉంటుందండి. అది మీరు ట్రావెల్ చేస్తూ ఎక్కువ వర్క్ స్ట్రెస్ తీసుకుంటున్నారా, లేకపోతే మీ యొక్క పర్సనల్ రిలేషన్షిప్స్ వల్ల కావచ్చు లాంగ్ టర్మ్లో, అదేవిధంగా మీరుకున్న రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అది ఫస్ట్ మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో మీరే ఫస్ట్ మీకున్న కాజ్ ఏంటో, మీకు ఐబిఎస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికన్నా ముందు ఒక 3 months కావచ్చు, 1 year కావచ్చు, మొత్తం మీరు ఆలోచించండి. క్లియర్గా కూర్చొని నిదానంగా కూర్చోండి, ఆలోచించండి, మీరు రూల్ అవుట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే అండి, ఒకవేళ మీరు స్ట్రెస్ వల్ల కనుక మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని కొంచెం డిస్టర్బ్ చేసుకుంటున్నారంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, దీనికి సొల్యూషన్ ఎప్పటికీ దొరకదండి. దీనికి సొల్యూషన్ ఎప్పటికీ దొరకదు. దాని తర్వాత మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అండి, మనం తీసుకుంటున్న ఫుడ్ అండి. సో స్క్రీన్లో నేను చూపిస్తున్నానండి, ఐబిఎస్తో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలో క్లియర్గా. మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి.